ఏపీ శాసనమండలిలో మూడో రోజు కూడా వైసీపీ ఆందోళన వాకౌట్లతో కాలం గడిపింది. మెడికల్ కాలేజీలపై వాయిదా తీర్మానం తిరస్కరణతో ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు. ఏపీ శాసనమండలి మూడో రోజు సమావేశానికి వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో హాజరయ్యారు. మెడికల్ కాలేజీలపై చర్చకు తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా సమయంలో బీఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి సభలో ప్రవేశపెట్టాల్సిన ప్రభుత్వ బిల్లులపై చర్చించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చైర్మన్ సభను అదుపులో పెట్టాలన్నారు. చైర్మన్ గారు, సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి అధ్యక్ష. ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష? రూల్ 64 చూడమనండి, రూల్ 64 చూడమనండి. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ 64 చూడండి. మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్. ఇవ్వండి రూల్ నెంబర్ 64. పలు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు 2025కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఏపీ స్టేట్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ సవరణ బిల్లు 2025ను శాసన మండలి ఆమోదించింది. ఎస్టీ కమిషన్ చైర్మన్ కు 65 ఏళ్ల వయో పరిమితిని తొలగించే బిల్లు ప్రతిపాదనకు సైతం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ సవరణ బిల్లును శాసన మండలి ఆమోదించింది. కుష్ఠవ్యాధికి సంబంధించి లెపర్, లూనటిక్ పదాలను తొలగిస్తూ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సవరణ బిల్లు 2025కు శాసన మండలి ఆమోదం తెలిపింది. కార్మికుల రోజువారీ పని గంటలు 8 నుంచి 10 గంటలకు పెంచడం, విశ్రాంతి విరామం సడలింపు చేస్తూ చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. సురక్షిత విధానాలు, షరతులతో మహిళలకు రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు విధులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ పెట్టిన బిల్లుకు శాసన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే చట్టంలో సవరించిన అంశాలను పునఃపరిశీలన చేయాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచించారు. మహిళలకు రాత్రి విధుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చించి అందరి అభిప్రాయాలతో ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీ 48 గంటలు పెట్టినప్పటికీ కూడా 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అది మా తాలూకా. కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సంబంధించగా ఉంటుంది. వాళ్ళు కూడా న్యాయం చేసిన అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక జీఎస్టీ సంస్కరణలపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని పయ్యావుల ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో లాభపడే రంగాల గురించి వివరించారు. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు, సేవలకు డిమాండ్ను పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇది నిజంగా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా లాభాలు. రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వలన సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం వృద్ధి మరింత బలపడుతుంది. మొత్తంగా మూడో రోజు శాసన మండలి సమావేశంలో వైసీపీ వైఖరి ఏం మారలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టి కీలక ప్రకటనలు చేసింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.